కానీ ఈరోజు స్కూల్కి రాలేదురా. అందుకే ఈరోజు క్లాస్లో చాలా బోర్ కొట్టింది. వాడికి జ్వరం అంటారా? అరే మనం తినేసి ఆడుకోవడానికి వెళ్దాంరా. అరే నేను రాండ్రా, నాకు చలి దగ్గు. అలా అయితే రెస్ట్ తీసుకోరా. ఎల్లుండి రవి వాళ్ళతో మ్యాచ్ ఉంది. సరే, రేపొద్దున 7 గంటలకు కలుద్దాం. హాయ్ రా. ఏంటి వీడింకా రాలేదా? వాడికి ఒంట్లో బాగాలేదన్నాడు కదా, జ్వరం వచ్చిందేమో. వాడిల్లు ఇక్కడే కదా, వెళ్ళి చూద్దామా? పద. సరే పద. అంతా గలీజ్ గలీజ్ గా ఉంది. విక్రమ్ గాడి ఇల్లు ఇక్కడేనా? ఇక్కడే రా. ఛీ ఛీ. విక్రమ్ ఎలా ఉన్నాడు ఆంటీ? ఊరంతా చెత్త చెదారం, మలేరియా జ్వరాలు. వేడికి కూడా అదే. ఎరా ఎలా ఉంది? రే వద్దొద్దు, రెస్ట్ తీసుకోరా. స్కూల్లో మేము చూసుకుంటాం లేరా. ఇంకా 2 రోజుల్లో సెలవులే కదా, పైగా సగం స్కూల్ అబ్సెంట్ ఈ పాడు జ్వరాల వల్ల. వెళ్ళొస్తాం రా. స్కూల్లో మేము చెప్తాం, నువ్వు రెస్ట్ తీసుకో. ఆగండి ఆగండి. పిల్లలు సెలవుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఒకటి చెప్తాను, మనందరం చేద్దామా? చదువుకోమని పంపితే బాధ్యత లేకుండా ఇవేం పనులరా? బాధ్యత ఉంది తాత, అందుకే పనులన్నీ చేస్తున్నాం. ఏం పిల్లలో ఏమిటో. ఇంకా ఎన్ని రోజులు చేస్తారా? ఆ మార్పు ఏదో ఇప్పుడే వస్తుందిరా. ప్రతి ఊరి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే దేశమంతా శుభ్రంగా మారుతుంది కదా.